ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారం గురించి మనం చూస్తున్నప్పుడు 7 ప్రాముఖ్యమైనటువంటి మన వస్తువులు చూస్తూ వచ్చాం. అవి ఏంటి? మొట్టమొదటిది అవనికలు. అవనికలు దేంతో తయారు చేసినారు? సన్ననార నూళ్ళతో తయారు చేస్తాను. అవనికలు అంటే ఏం చెప్పాను? తెరలు. లేకపోతే తెరలు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే హ్యాంగింగ్స్. హ్యాంగింగ్స్ అంటే ఏంటి? తెరలు ఏమవుతాయి? వేలాడుతూ ఉంటాయి. ఊగడం అంటే మామూలు శారీరకమైన భాష, వేలాడడం అంటే బాగుంటుంది. రెండవది ఏంటట? నీల ధూమ్ర రక్త వర్ణములతో చేసినటువంటి తూర్పు దిక్కునున్నటువంటి 4 స్తంభాల దగ్గర పేర్చబడినటువంటి తెర. అంతే కదా, అది తూర్పు దిక్కున. రైట్. మూడవదిగా ఇత్తడి స్తంభములు. అందుకే స్తంభాలు దేంతో తయారు చేస్తున్నారు? ఇత్తడి స్తంభాలు. మొత్తం ఎన్ని స్తంభాలు అని చెప్పాను? అవురా? ఎన్ని స్తంభాలు? తూర్పుని ఎన్ని స్తంభాలు? తూర్పుని ఎన్ని స్తంభాలు? ఏమండి, తూర్పుని ఎన్ని స్తంభాలు? ఎవరు బ్యాక్ సైడ్ నుంచి చెప్పండి. హౌ మెనీ పిల్లర్స్ దట్ ఆర్ బీన్ ఫిక్స్డ్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్? 20 స్తంభాలు. తూర్పుకి పడమర ఎక్కడ? ఇటాంటిది తూర్పా? ఇటు నుంచి తూర్పు, అది పడమర. తూర్పు పడమరకి ఎన్ని స్తంభాలు? 10 స్తంభాలు. 10 స్తంభాలు. ఇటు ఉత్తర స్తంభాలు 20, దక్షిణ స్తంభాలు 20. మొత్తం ఎన్ని? 60 స్తంభాలు. వేటితో తయారు చేశారు? స్తంభాలు. స్తంభాలు కిందన ఏమున్నాయి? దెమ్మలు ఉన్నాయి. ఎన్ని దెమ్మలు? 60 దెమ్మలు, 60 స్తంభాలు. బాగా అర్థం చేసుకున్నాండి. చాలా అమూల్యమైన వర్తమానం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ స్తంభాలు ఎత్తడలు అయిపోయిన తర్వాత వంకులు పెండి బద్దలు. వంకులు పెండి బద్దలు ఎన్ని? వంకులు ఎన్ని? వంకులు పెండి బద్దలు ఎన్ని? నేను చెప్పలేదు కదా, అందులో లేవు. తర్వాత మేకులు ఎన్ని? సరే, వేటితో తయారు చేశారనుందా? వంకులు పెండి బద్దలు దేనితో తయారు చేశారు? వెండివి. అది గుర్తుంచుకోవాలి. తర్వాత మేకులు ఇత్తడివి. తర్వాత రాళ్ళు. పోలే దేవా స్తోత్రం, కనీసం ఇదేనా బాగా చెప్పారు. ఇప్పుడు గమనించండి, మనం ప్రాకారంలో అన్నీ చూస్తూ వచ్చాం. ప్రాకారపు కొలతలో దాగి ఉన్న దేవుని కోరిక ఉన్న కారణాలు కూడా చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ప్రాకారము, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారములో ఉన్నటువంటి స్తంభాలు మరియు దెమ్మల గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఏంటండి స్తంభాలు? చెప్పాలి. స్తంభాలు, దెమ్మలు. ఎన్ని స్తంభాలు అని చెప్పాం? 60 స్తంభాలు. తూర్పున 10 స్తంభాలు, పడమర 10 స్తంభాలు, ఉత్తరమున 20 స్తంభాలు, దక్షిణమున స్తంభాలు. ఎన్ని స్తంభాలైతే ఉన్నాయో చూడండి. స్తంభాలంటే ఇవేనమ్మా, కాలమ్స్ అని చెప్పాను కదా, అలాంటి స్తంభాలు. ఇగో ఇలాంటి స్తంభాలు. ఈ స్తంభాలట ఉత్తర దక్షిణాలు 20, తూర్పు పడమర 10. మొత్తం ఎన్ని అంటే 60 స్తంభాలు. ఈ 60 స్తంభాలకి కూడా 60 దెమ్మలు కూడా ఉన్నాయి. ఈ స్తంభాలు కానీ ఈ ఇత్తడి కానీ ఏ లోహముతో తయారు చేశారంటే ఇత్తడితో తయారు చేశారు. బాగా గమనించాలి. ఎందుకు 60 స్తంభాలే కరెక్ట్గా దేవుడు ఫిక్స్ చేశాడు? మీరు అనుకోవచ్చు, ఇదొక 21, అదొక 15, ఇదొక 21, ఇదొక 15, అట్లా కూడా పెట్టవచ్చు. కానీ దేవుడు యొక్క కొలత దేని మీద ఆధారపడి ఉందట? ఆయన యొక్క కోరిక 60 స్తంభాలు ఖచ్చితంగా ఉండాలి. యువతల 20, అటు 10, ఇటు 10. ఈ 60 యొక్క సంఖ్య మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? బాగా గమనించండి. గత ప్రాకారపు కొలతలు ఏంటంటో చెప్పండి. 155. ఈరోజు సంఖ్య మారింది. ఏంటట? 60. ఈ 60 బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. దానికి ఈ ప్రాకారం యొక్క అనుభవం మాత్రం దానికి కరెక్ట్గా సెట్ అయ్యేది, దానికి కరెక్ట్గా కుదురుగా కరెక్ట్గా దానికి పోల్చదగినది ఏమైనా ఆలోచించినప్పుడు
ఈ 60 అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఏమిటయ్యా ఈ సంఖ్యకు ఉన్నటువంటి గొప్ప విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంటే, ఎందుకు 60నే దేవుడు 60 దిమ్మలుగా దీనిని ఎంచుకున్నాడు, అంతకంటే ఎక్కువ కాకుండా అంతకంటే తక్కువ కాకుండా చూసుకున్నాడు అని అంటే, ఈ 60 స్తంభాలు 60 దిమ్మలు దేనికి సూచనగా ఉన్నాయి అని అంటే, బాగా గమనించండి. ఈ 60 12 మంది గోత్రకర్తలకు 12 మంది శిష్యులకు సూచనగా ఉన్నాయి. అన్నా మీరు 12 అనే మాట అన్నారు, కానీ ఇక్కడ ఉన్నది సంఖ్య ఎంత చెప్పాలి, ఎంత? 60. దీనిని ఈ 60 అనేటువంటి సంఖ్యని నేను కొంచెం ముందుకు వెళ్తే ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను యొక్క పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు చాలు. ఏంటన్నా ఎంతమంది? 61 మందా? 72 మందా? గట్టి చెప్పండి. 60 మంది. ఎవరు వాళ్ళు? శూరులు. శూరులు అంటే అర్థం ఏంటి? శూరులు అని పేరు, వీరులు అని పేరు, యోధులు అని పేరు. వీరే యోగ్యులు. దేనికట? 60 మంది శూరులు పల్లకి. ఇదిగో అదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పనివారు, అంటే పని చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు గమనించండి, ఈ 60 అనేటువంటి సంఖ్య దేని జ్ఞాపకం చేస్తుంది అంటే, బాగా బాగా గమనించాలి. 60 స్తంభాలు, 60 దిమ్మలు ఈ 12 మంది గోత్రాలు వారికి, 12 మంది శిష్యులకి ఎలా సూచన చెప్తాను. స్తంభం అని అనటంతోనే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి? దేవుడు కొంతమందిని స్తంభాలతో పోల్చాడు. స్తంభాలతో పోల్చలేదా? గతసారి మీకు చెప్తూ వచ్చాను, మానవుణ్ణి చెట్లతో, జంతువులతో, పురుగులతో, చాలా చాలా వాటితో, ఫలాలతో పోల్చాడు, అన్నిటితో పోల్చాడు. ఇక్కడ విచిత్రం ఏంటి? స్తంభాలతో కూడా పోల్చాడు. స్తంభాలతో పోల్చాడా లేదా చెప్పాలి మీరు. ఏది ఒక స్తంభం చెప్పండి, చెప్పండి, తీయండి. సిస్టర్ చక్కగా చెప్పారు. రండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, 1 తిమోతి 3:16 చదువు నాన్న. నిరుక్షేపముగా నాన్న 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులు అంటే అనగా మనుషులు ఎలాగా ప్రవర్తించాలో మీకు తెలియజేయవాలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘము, చెప్పాలి నాతో పాటు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇప్పుడు స్తంభము దేంతో పోల్చాడు దేవుడు? ఆ సంఘము సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉందంటే సంఘమును దేంతో పోల్చాడు? స్తంభములతో పోల్చాడు. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? అరే చెప్పండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? స్వరక్తమిచ్చి, ఇప్పుడు చెప్పండి, స్వరక్తమిచ్చి సంపాదించినది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరని? మనలని. అంటే ఎవరు? మనుషులు కాదు, ఆయన రక్తము కడగబడిన వారు. మనమంటే అందరం కాదు, మనమంటే మనం సింపుల్గా చెప్పుకోవడం, వాక్యానుసారంగా చెప్పాలి. ఎలాగా? గొర్రె పిల్ల రక్తము ద్వారా కొనబడి
విమోచింపబడి విడుదల చేయబడిన వారు, వాళ్ళే సంఘం. ఇప్పుడు గమనించండి, బాగా గమనించండి. స్తంభాలు ఎన్నన్నాను? 60. దిమ్మలు ఎన్ని? స్తంభాలు కిందన దిమ్మలు ఉంటాయా, స్తంభము పైన దిమ్మలు ఉంటాయా? రైట్. దాని అర్థం ఏంటి అని అనగా, ఈ 60 దిమ్మలు, ఈ 60 స్తంభాలు 12 మంది గోత్రాల వారికి పోలికైతే, చెప్పండి, ఈ 60 దిమ్మలు 12 మంది శిష్యులకు పోలిక. అదేంటి 12 అన్న మరికి 20? నేను చెప్తాను. అది 60 అనేటువంటి సంఖ్యని 60 సంఖ్యగా తీసుకుంటే దానిలో సరైన వ్యవహారము దొరకదు. బాగా గమనించండి. అదిగో సొలొమోను పల్లకి వస్తుంది, దానికి పరివారం ఎంతమంది? 60 మంది. ఎవరు ఈ 60 మంది అనంటే, అక్కడ 60 అనంటే సంఖ్య చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరు అనంటే, పాత నిబంధనలో కృపకి ఆపోజిట్ ఏంటి? కృపకి ఆపోజిట్ ఏంటి? ధర్మశాస్త్రము. బాగా గమనించండి, కొంచెం లోతుల్లోకి ఆలోచిస్తాం. 12 గోత్రాల వారు ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు. ధర్మశాస్త్రము యొక్క అంకెంత? 5. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాళ్ళు ఈ 12 మంది గోత్రాలు. 12 × 5, 12 మంది గోత్రాలు × 5 ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారు 60 మంది. 60 అనే సంఖ్య. ఇక్కడికి రండి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది, వారి కృప కింద ఉన్నారు. ఇక్కడ 5 కాండాలు, ఇక్కడ 5 యేసుక్రీస్తు వారి యొక్క 5 గాయాలు, పంచగాయాలు. దాని ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. కృప అని ఎందుకన్నానంటే, ఆ గాయముల ద్వారానే మనకి విడుదల, స్వస్థత, విమోచన అన్నీ కూడా. అంటే 12 మంది శిష్యులు కృప కింద ఉన్నారు. 12 × 5 బాగా గమనించండి. 12 మంది గోత్రకర్తలు ధర్మశాస్త్రం కింద ఉన్నారు 5. కాబట్టి స్తంభాలని గోత్రకర్తలతోనూ, ఇప్పుడు గమనించండి, ఆ స్తంభాలు నిలబడాలి, ఈ 12 మందిరాలు గోత్రాలు నిలబడాలి. ఆ ప్రాకారానికి స్తంభాలుగా ఉన్నటువంటి గోత్రాలు వారు ఎలగబడితల నిలబడడానికి నిలబడలేరు. ఎందుకు అనంటే, క్రొత్త నిబంధనలో వారు నిలబడటానికి, వారు వీరితో కలిసి ఉండడానికి దిమ్మలుగా ఉన్నటువంటి 12 మంది శిష్యులు కృప కింద ఉన్నవాళ్ళు మాత్రమే వారు ఆ స్తంభాలు అటు ఇటు పడిపోకుండా ప్రాకారముగా నిలబెట్టడానికి వీరు ఆధారముగా ఉన్నారు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? స్తంభములకు చెప్పండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును. ఇప్పుడు చెప్పండి, స్తంభాలు ఎవరు, ఆధారాలు ఎవరు? స్తంభాలు గోత్రాలు వారు, ఆధారములు దిమ్మలైనటువంటి వారు శిష్యులు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? అమ్మా అర్థమైందా? ఈ 2 కలిస్తేనే, ఆ స్తంభాలకి దిమ్మలు 2 కలిస్తేనే ఈ 60 దిమ్మలు ప్రాకారముగా ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారము నిర్మించబడుతుంది. లేకపోతే నిర్మించబడదు. దేని కొరకు వీళ్ళంటే, మీరు బాగా గమనించాలి. అన్న, ఈ ప్రాకారములో వీళ్ళెందుకు వాళ్ళతో కలిసి ఉండాలి? ఎందుకు కలిసి ఉండాలి? కలిసి లేకపోతే అది దేవుని సంఘం అవ్వదు. మీరు గమనించండి. అరే, యూదులలో అయినటువంటి వారు సంఘస్థులా? బాగా గమనించండి. యూదులైన వారు సంఘములో కలుస్తారా? కలుస్తారు. ఎలా చెప్పినా రైట్. గమనించండి, క్రింద ఉన్నటువంటి వారు దిమ్మలు కదా, అనగా ఎవరు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు, ఇటు 12 మంది గోత్రాలు, మీరు బాగా గమనించండి, ఇటు యూదులు. ఈ 12 మంది యూదులైనటువంటి వారు, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు, చెప్పండి, కృప కింద ఉన్నటువంటి వారు, వీళ్ళిద్దరూ కలిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి రక్షణ ప్రాకారం తయారైంది. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ రక్షణ ప్రాకారములో వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి. ఆ పరిశుద్ధ పట్టణంలో మీరు బాగా గమనించండి, ప్రభు దగ్గర నుంచి కిందకి వస్తున్నటువంటి పరిశుద్ధ పట్టణంలో ప్రకటన గ్రంథములో ఎలాగొచ్చారు వాళ్ళు? చూడండి, ఒక పెద్ద ప్రాకారం ఉంది. ఆ ప్రాకారము
పునాది మీద కట్టబడింది. ఆ పునాదికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలు మీద ఎవరి పేర్లు ఉన్నాయట? చెప్పాలి. గుమ్మాలు ఎవరికి పోలిక? 12 గోత్రాల అపోస్తుల గోత్రాలే. ఎందుకు అంటే బాగా మీరు మైండ్లో గుర్తుంచుకోవాల్సింది, పునాదుల మీద మాత్రమే చెప్పాలి అపోస్తుల పేర్లు. ఎందుకో తెలుసా? ఈ సంఘమునకు దేవుడు ఏం చేశాడు? అపోస్తుల్ని పునాదులుగా పెట్టాడు. 12 పునాదులు కలిగినటువంటి చెప్పాలి ఆ పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు రాయబడ్డాయి. ఇలాగ సమయం అయిపోతుంది. ప్రకటన గ్రంథం 21 చదువునానా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములుండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవతలుండిరి. ఇజ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడ్డాయి. తర్వాత 14వ వచనం, ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు రాయబడిన. ఆ పట్టణపు యొక్క ప్రాకారానికి 12 పునాదులు. ఎన్ని పునాదులు? ఆ ప్రాకారానికట 12 పునాదులట. ఏమండి, ఒక ప్రాకారానికి ఎన్ని పునాదులు ఉంటాయి? ఏ ప్రాకారానికి ఎన్ని పునాదులు ఉంటాయి? ఒక పునాదే ఉంటుంది, అంతే కదా. 12 పునాదులు ఉంటాయా? మరి ఎన్ని పునాదులు తీస్తాం, పిచ్చోడు అంటారు. 12 పునాదులట. ఆ 12 పునాదుల మీద ఎవరి పేర్లు? రైట్. నేను ఇక లోతుల్లోకి వెళ్ళడానికి లేదు. నేను మామూలుగా మనం చెప్పవలసినటువంటి తాత్పర్యం నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రాకారంలో ఉన్నటువంటి ఈ 12 మంది అపోస్తులు, 12 × 5 60 గోత్రాలు, వారి ధర్మశాస్త్రం కింద ఉన్నవారు. 12 × 5 అపోస్తులు 12 మంది, 5గురు యొక్క కృప కింద ఉన్నటువంటి వీరిద్దరు కలిస్తే సత్యమునకు స్తంభములను, సత్యమునకు ఆధారములైనటువంటి వారు. వీరే ప్రత్యక్ష గుడారానికి మూలాలు. ఇక్కడ వివరణ ఏమిటి అంటే, ఇంతకీ ఈ స్తంభాలు దేనితో తయారు చేయబడ్డాయి? చెప్పాలి. ఇత్తడితో చేయబడ్డాయి. ఇత్తడి బైబిల్లో దేనికి పోలిక ఉంది? కనీసం ఇత్తడి 3టికి పోలికుంది. ఇత్తడి 3టికి పోలిక. మొట్టమొదటి పోలిక దేని కొరకు అనంటే బాగా గమనించాలి. చూడండి, ఒక విషయం చెప్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును ఒకటి చేయించెను. సర్పపు కాటు తినినటువంటి ప్రతివారు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున ఎట్లనా బ్రతికెను. దేని చూశారు? ఏమి ఇత్తడితోనే ఆ సర్పం తయారు చేయమన్నాడు? ఇత్తడి సర్పాన్ని చూస్తే ఎందుకు బ్రతికారు ఇజ్రాయేలు? పాము కాటుకు బలైన వాళ్ళు. పాపము సర్పము లాంటిది. ఏం చేస్తాం? పాపాన్ని ఎలా పెంచుతాం? మనం పాలేసి పెంచుతాం, ఎంత ఇష్టంగా పెంచుతాం కదా. కానీ ఒకరోజు ఏమవుతుందో తెలుసా? ఆ సర్పమే మనల్ని కాటు వేస్తుంది. కాటు వేసినప్పుడు ఏం కావాలి? అప్పుడు బ్రతికినటువంటి ఈ పాపము చెప్పండి, ఇత్తడి దేని మీద చేయించమన్నాడు? ఒక పెద్ద కొయ్యి తీసుకొని స్తంభాన్ని చేసి దాని మీద ఇత్తడి సర్పాన్ని చేయించి దాని వైపు చూడమన్నాడు. దాన్ని యాంప్లిఫై చేసి యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. చాలు చూడొద్దు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి. అంటే అర్థమైంది, నేను చనిపోతున్నానని, పాపం వలన మరణం వచ్చింది. నేను చూడకపోతే, వినకపోతే బూదిగంత నివాసులారా నా వైపు చూచి, ఈ స్వరం వినబడింది. కానీ చాలామంది చూడక చనిపోయారు, చూసిన వాళ్ళందరూ బ్రతికారు. ఇప్పుడు చెప్పండి, ఇత్తడి సర్పము దేన్ని సూచిస్తుంది? ఇత్తడి సర్పము దేన్ని సూచిస్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో
అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఇత్తడి సర్పం, ఇత్తడి సర్పం ఎలాగైతే ఎత్తబడిందో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడ్డాడు. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక, ఏం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ? స్తంభములు ఇత్తడితో తయారు చేయడానికి కారణం ఏంటో తెలుసా? బాగా గమనించండి. ప్రత్యక్ష గుడారములో ఆవరణము చుట్టూ ఉన్న ఈ ప్రాకారము, ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలు కానీ, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఆ యొక్క స్తంభములు దాటి కానీ స్తంభముల నుంచి బయట ఉన్న లోపల రాకుండా ఉండడానికి ఈ ప్రాకారము, ఈ స్తంభాలు, ఈ దిమ్మలు ఎలా పనిచేసాయి అంటే లోపల ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని రక్షించటం కొరకు ఏం చేసాయి? ఇప్పుడు చెప్పండి. ప్రాకారముగా ఉన్నాయి. దీన్ని ఏం జ్ఞాపకం చేస్తాడంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 18వ వచనం. ఇకను నీ దేశములో బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దు పాడు అనే మాట కానీ నాశనమైన మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమని, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. ఇప్పుడు చెప్పండి, ఇత్తడి దేనిని జ్ఞాపకం చేస్తుంది? చెప్పాలి. రెండు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ. మొదటిది బాగా గమనించండి. మొట్టమొదటిది అంటే ఇత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళు రక్షించబడ్డారు, చూడని వారు శిక్షించబడ్డారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తీర్పు రెండు రకాలుగా వచ్చింది. ఏ తీర్పు ఇది? తీర్పు రెండు రకాలుగా వచ్చింది. చూసిన వాళ్ళకి ఏ తీర్పు వచ్చింది? రక్షణ తీర్పు, జడ్జ్మెంట్ ఆఫ్ సాల్వేషన్. చూడని వాళ్ళకి ఏమొచ్చింది? జడ్జ్మెంట్ ఆఫ్ డెత్. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రత్యక్ష గుడారము వెలుపట ఉన్నటువంటి ఈ ప్రాకారానికి ఆధారముగా స్తంభములుగా ఉన్నటువంటి ఇవి ఇత్తడితో దేవుడు ఎందుకు చేయమన్నాడంటే అది ఖచ్చితంగా తీర్పుని సూచిస్తుంది. ఆ తీర్పు రక్షణ తీర్పు. రెండోది చెప్పండి, జీవ పునరుద్ధానమునకును తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళిపోతారు చాలామంది చనిపోయిన తర్వాత. ఆ యొక్క ప్రాకారంలో ఉన్నటువంటి స్తంభాలు, ఆ ప్రాకారం, ఆ దిమ్మలు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న ఒక అమూల్యమైనటువంటి సందేశం ఏంటో తెలుసా? ఒకవేళ నిన్ను దేవుడు తీర్పు తీర్చాలనుకుంటే నిజముగా మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలా? మరణానికి వెళ్ళాలి. కానీ బూదిగంత నివాసులారా, ఆ ఇత్తడి వైపు సర్పం వైపు చూచి రక్షణ పొందితే ఆ తీర్పును బట్టి మనం ఏమయ్యాం? జీవము, నిత్య జీవములోకి వచ్చాం, రక్షించబడ్డాం. ఇత్తడి రక్షణ తీర్పుకి సూచనగా ఉంది. రెండవది చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 'ఇది చూడండి, కీర్తనల గ్రంథం 107:16. కీర్తనల గ్రంథం 107:16. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, విరగగొట్టి ఉన్నాడు. చాలు. 107వ కీర్తన 16 చదివారు కదా. ఇప్పుడు 2వ వచనం చదవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. మీకా 4వ అధ్యాయం 13వ వచనం. సియోని కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ రెక్కలు ఇత్తడిగాను నేను చేయు. చాలు. ఏ జ్ఞాపకం చేసింది ఇక్కడ? ఇత్తడి. సియోను కుమారి అంటే ఎవరు? సంఘం. రెక్కలు ఎలాగున్నాయట? ఇత్తడి. ఇత్తడి రెక్కలు అంటే ఏంటి? దానికి సాదృశ్యం ఏంటి? ఆత్మీయ అంతస్తులో ఆత్మీయ అర్థం ఏంటి? రెక్కలు దేనికి సూచన? దేనికి కావాలి? పక్షికి కావాలి.
ఎందుకు అవి ఎగరతాయి. కానీ ఇక్కడ ఇత్తడి రెక్కల కింద ఎందుకు పోల్చాడు? ఇత్తడి రెక్కలుగా చేస్తానని ఎందుకు అంటున్నాడు? ప్రతి పక్షికి రెక్కలు దేని జ్ఞాపకం చేస్తాయి అంటే బలాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఎందుకు? ఒక పక్షి రెక్కలు లేవనుకో ఏమొస్తుంది దానికి? నీ శరీరం అంతా ఎంత బలంగా ఉన్నా రెక్కలు లేకపోతే నువ్వు ఎగరలేవు. నీకు బలం. ఎందుకు ఈ బలం అన్నాను? బాగా గమనించండి. ఎందుకు ఈ బలంతో పోల్చాను అనంటే మనకు తెలిసినటువంటి మాట, ఆయన రెక్కల క్రింద, చెప్పండి, ఆయన రెక్కల క్రింద మీకు ఇంకా రెక్కల కింద ఆశ్రయం, రెక్కలతో నేను కప్పును, ఇంకా మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద. అరే ఎందులో ఉంది చూడండి, మలాకి ఆశ్రయమా, మలాకి తీనానా, మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. యందు నామమందు భయభక్తులు కలిగిన వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బలం అన్నాను? పక్షికి బలం అని ఎందుకు అన్నాను? రెక్కలతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఆరోగ్యం ఉంటేనే బలం. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? కాబట్టి ఆ రెక్కల్ని దేవుడు ఎలా చేస్తున్నాడట? ఎత్తడి. బాగా గమనించండి, స్తంభాలు దిమ్మలు ఇత్తడితో చేయడానికి కారణం ఏంటంటే అవి మొట్టమొదటిగా ప్రాకారము, చెప్పాలి తీర్పు, రక్షణ. నేను నీకు తీర్పు తీర్చాలంటే ఖచ్చితంగా నువ్వు చావాల్సినాడు, కానీ రక్షణ ఇచ్చినాడు. రెండోది రెక్కలు ఆరోగ్యం. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారమైన సంఘంలోనికి ఏది రాకుండా ఇదేం కలుగు చేస్తుంది? ఈ స్తంభాలైనటువంటి ఈ 12 మంది గోత్రాలు, ఈ 12 మంది శిష్యులు, వీళ్ళిద్దరూ కలిసి స్తంభాలుగా దిమ్మలుగా ఉండి ప్రత్యక్ష గుడారానికి ఏం చేస్తున్నారు? ఆరోగ్యమును చేకూరుస్తున్నారు. సాధారణమైన మాట కాదు. 2 మాటలు, తీర్పు, 2 ఆరోగ్యం. మూడవది చూడండి, ఒక ప్రాముఖ్యమైన యెషయా గ్రంథం 'ప్రకటన గ్రంథం 'నిర్గమకాండం దగ్గరండి, నిర్గమకాండం 20 బలిపీఠము అనేటువంటి మాట, ఇత్తడి బలిపీఠమును చేయాలి అనేటువంటి మాట మీకు కనబడిందా బ్రదర్? సరే, దాన్ని అక్కడ పక్కన పెడదాం, సమయం అయిపోతుంది కాబట్టి. దేవాది దేవుడు ఏం చెప్పాడు అంటే, బలిపీఠము తయారు చేసినప్పుడు దేంతో తయారు చేయమన్నాడు? ఇత్తడి బలిపీఠమును తయారు చేయని అన్నాడు. ప్రత్యక్ష గుడారములో ఆయన చేసినప్పుడు బలిపీఠమును ఇత్తడితో తయారు చేయమన్నాడు. ఇక్కడ ఇత్తడి జ్ఞాపకం చేస్తున్న మరొక మాట ఏంటంటే అటోన్మెంట్. అంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తం. అంటే 39 నిర్గమకాండం 39 చూడండి. వెరీ గుడ్. 39, 30 వచనం చదువునాను. ఇత్తడి బలిపీఠమును, దానికి ఉండు ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను,
చాలు ఇవన్నీ చూస్తే మనకు సమయం అయిపోతుంది కాబట్టి ఆ బలిపీఠమును కూడా దేనితోని ఇత్తడితో చేయమన్నాడు. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలంలో ఉంటుందా? ఆవరణములు ఉంటుంది. ప్రాకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది. ఈ 3 గమనించండి. ఇత్తడి సర్పం, 2 ఇత్తడి రెక్కలు, 3 ఇత్తడి బలిపీఠం. ఈ 3 కూడా ఏం జ్ఞాపకం చేస్తే, మొదటిది చెప్పండి రక్షణ, 2 ఆరోగ్యం, 3 ఇత్తడి బలిపీఠం. ఏం జ్ఞాపకం చేస్తుంది? బలిపీఠం దేనికి? సమర్పణ, లేకపోతే ప్రాయశ్చిత్తం. ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం అంటే దాని అర్థం ఏంటంటే సాక్రిఫైస్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ ప్రాకారాన్ని దేవాది దేవుడు ఈ 60 దిమ్మలు లేదా 60 స్తంభాలు పాత నిబంధన క్రొత్త నిబంధన ఉన్న భక్తులతో కూర్చి మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు ఏంటి అంటే, మొదటిది వారు సమర్పణ కలిగిన వారు, 2 వారి సంఘమునకు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరమైన బోధన అందించారు, 3 ఎటువంటి ప్రమాదము బయట నుంచి రాకుండా తమ జీవితాలనే దేవుని కొరకు అర్పించారు. అది ప్రాకారంలో ఉన్నటువంటి స్తంభాల యొక్క వివరణ. అర్థమైందా? 3 విషయాలు. మొదటిది రక్షణ, ఇత్తడితో చేయడానికి కారణం వారి సమర్పణ జీవితం, 2 సంఘమునకు ఎటువంటి ఆరోగ్యము లేని హానికరమైన బోధలు రాకుండా ప్రాకారముగా ఉన్నారు, లోపలికి రాకుండా ఆరోగ్యం, 3 ఎటువంటి ప్రమాదము జరగకుండా లోపలికి తోడేళ్ళు వంటి గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి వారు లోపల రాకుండా వారు ప్రత్యక్ష గుడారానికి రక్షణ ప్రాకారాలుగా ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు ఇత్తడి యొక్క ఈ 3 ప్రాముఖ్యతలు మనం గుర్తించాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు వ్యవహారం ఏంటంటే, ఇంతకీ ఈ స్తంభాలు దేనికి సూచనగా ఉన్నాయి? 3 విషయాలు మీకు చెప్తాను. ఆ 3 విషయాలు మనం చూసుకొని మనం వర్తమానాన్ని ముగించుకుందాం. రండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు బలిపీఠమును దాని సరిహద్దును వద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశ సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. ఉండునా? మీరు బాగా గమనించండి. మరొకసారి చదువుదాం. 19వ వచనం. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. స్తంభం ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రతిష్ఠత. స్తంభం ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రతిష్ఠత. నెంబర్ 1. నెంబర్ 2 హెజ్కేలు గ్రంథం 26:11. హెజ్కేలు 26:11. హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములను నేను నేలను. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు. ఇప్పుడు చెప్పండి, స్తంభాలు దేనికి ప్రతీక? ప్రభావమునకు. అబ్బా, మొదటిది ప్రతిష్ఠత, రెండోది ప్రభావమునకు, మూడవది
ఆదికాండ గ్రంథం 31 అధ్యాయం 52. ఆదికాండం 31:52. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాక ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి, ఈ స్తంభమును సాక్షి. చూడండి, ఈ స్తంభము ఏ స్తంభం? ఇది సాక్ష్యమునకు గుర్తు. సాక్ష్యమునకు గుర్తో కాదు అనేది అది క్రాస్ రిఫరెన్స్ కింద 19 అధ్యాయం యెషయా గ్రంథము 20 వచనంలో మనం చదివాం. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థం. ఏది? స్తంభము. ఇప్పుడు మీరు గమనించండి, ప్రత్యక్ష గుడారములో ఈ స్తంభాలు దేనికి సూచనగా ఉన్నాయి? 3. మొదటిది ప్రతిష్టత, 2 ప్రభావం, 3 సాక్ష్యం. సాక్ష్యానికి పాత వచ్చే వ్యవహారం ఏంటి? ప్రవర్తనే. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు వివరంలోకి వెళ్దాం. 15 minutes టైం ఉంది, ఇది చూసి మనం ముగించుకుందాం. ప్రతిష్ఠింపబడినటువంటి స్తంభం. ప్రతిష్టత అంటే అర్థం ఏంటి? మనం చాలాసార్లు చెప్తూ వచ్చాం. ప్రతిష్టతలో కనీసం 3 విషయాలు నేను గతసారి చెప్పినట్టు గుర్తు, కానీ వాటికి భిన్నమైనవి 3 చూస్తాం. ప్రతిష్టత అనే మాటని మనం చూడటానికి వస్తే మీరు గమనించండి, ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదివి పెట్టండి. హానోకు మెతుషేలు కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలు కానీ హానోకు దినముల నీవు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక లేకపోయాను. మీరు గమనించారు ఇక్కడ హానోకు అంటే అర్థం ఏంటో చెప్తారా? హానోకు అంటే ప్రతిష్ఠుడు అని అర్థం. హానోకు అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠుడు. ఎలా ప్రతిష్ఠుడు అయ్యాడు చూడండి, అక్కడ ఎంత అద్భుతమైన మాట. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలును కనెను. హానోకు మెతుషేలు కనిన తర్వాత 305 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మీరు బాగా గమనించండి, 65 సంవత్సరాలు దేవునితో నడిచాడా? నడలేదా? నడిచాడు, కానీ నడలేదు. ఎలా నడిచాడు, ఎలా నడలేదు? తర్వాత 65 సంవత్సరాల మెతుషేలు కనిన తర్వాత అక్కడ రాయబడుతూ వచ్చిన మాట, మెతుషేలు కనిన తర్వాత 365 ఏండ్లు దేవునితో నడుచు కుమారులు కుమార్తెలను. చూడండి, దేవునితో నడిచిన సంవత్సరాలు ఎక్కువ, నడవని సంవత్సరాలు ఎక్కువ. ఇది సాక్ష్యం. గత దినాలన్నీ కూడా నడవకపోతే మనం నడిచిన నడత దేవునితో ఎక్కువ ఉండాలా, నడవని నడత తక్కువ ఉండాలి. మీరు గమనించండి, 365 సంవత్సరాలు బ్రతికాడా లేదా? చెప్పండి, బ్రతికాడా? 365 సంవత్సరాలు హానోకు బ్రతికితే ఎన్ని సంవత్సరాలు మైనస్ చేయాలి అందులో? దేవునితో నడవలేనటువంటి సంవత్సరాలు ఎన్ని? 60. 365లో నుంచి 65 సంవత్సరాలు తీస్తే 300 సంవత్సరాలు. ఇప్పుడు 65 సంవత్సరాలు ఒక పక్కన పెట్టండి, 300 సంవత్సరాలు ఒక పక్కన పెట్టండి. ఎన్నింతలు? 5 ఇంతలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో నడవడానికి చెప్పాలి కృప. నేను దేవునితో నడిచేస్తానంటే కుదరదు. దేవుని కృప లేకపోతే నువ్వు దేవునితో నడవలేవు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, చాలా ప్రాముఖ్యం అన్నమాట. ప్రతిష్టతలో 5 అనేటువంటి మాటను ఆధారం చేసుకుంటే
మొదటిది సాక్ష్యం అయితే రెండవది చెప్పండి 365 చెప్పండి. ఏం జ్ఞాపకం చేసింది? 300 సంవత్సరాలంటే సమయమును జ్ఞాపకం చేసింది. మీకు అర్థమవుతుంది చెప్పిన మాట. ప్రతిష్టతల్లో సాక్ష్యం చూపిస్తే తర్వాత ఆ సాక్ష్యం దేని బట్టి నిర్ధారించబడింది అంటే దేవునితో 300 సంవత్సరాలు సమయం దేవుడికి ఇచ్చాడు. అర్థమవుతుందా? సమయం ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు? దేవుడితో నడిచాడంటే బాగా గమనించండి. ఇద్దరు ఓ పక్కన పడి నడిచాడు అంటే అర్థం ఏంటి చెప్పాలి? సహవాసం. అబ్బా, ప్రతిష్టతలో చూడండి అమూల్యమైన విషయాలు. నేను దేవునికి ప్రతిష్ఠుడిని అంటే మొదటిది సాక్ష్యం, రెండోది సమయం, మూడోది అంతేనండి, యు ఆర్ శాంక్టిఫైడ్. యు ఆర్ శాంక్టిఫైడ్. నువ్వు దేవునితో నడిచావుడంటే అర్థం ఏంటి చెప్పనా? 3 విషయాలు ఉన్నాయి దేవునితో నడిస్తే. మొదటిది చెప్పండి. దేవునితో నడవడంలో 3 విషయాలు ఉన్నాయి. హానోకు పక్కన ఉన్నాడు, దేవుడు పక్కన ఉన్నాడు, ఇద్దరు నడుస్తున్నాడు. ఏం చేస్తారు? సంభాషిస్తారు. మొదటిది. వెరీ గుడ్. ఏమిస్తారు? ఏం సంభాషిస్తారు? అనియా మరి నేను 5 ప్లాట్లు కొన్నాను, ఇవి మాట్లాడతారా? దేవుడు పక్కన ఉంటే అవి మాట్లాడతారా? దేవుని మొదటి సంభాషణ. రెండోది, పక్కన ఉన్నారు అనుకో ఏం చేస్తారు చెప్పండి? మొదటిది సంభాషిస్తారు. చెప్పండి పాస్టర్ గారు, పక్కన ఎవరైనా నడిచారనుకో, 300 సంవత్సరాలు నడిచాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మొదటిది ఏమన్నారు? సంభాషిస్తారు. రెండోది ఏంటి? వారిద్దరి మధ్య ఏముంటుంది? సహవాసం ఉందనుకో సమాధానం ఉంటుంది. ఏంటి సమాధానం ఉండదా? ఎందుకు సమాధానం ఉండదో? ఎందుకు సమాధానం అని చెప్పాను? రెండోది చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. అబ్బా ఎక్కడమ్మా? 3:3 సమ్మతింపకుండా ఇద్దరి కూడి. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు నడిచారంటే సమ్మతి అంటే ఏంటి? సమాధానం. దేవుని గురించిన మాటలు, దేవుడి యొక్క సమాధానం. ఇప్పుడు చెప్పండి, 300 సంవత్సరాలు ఎలా నడిచి ఉంటాడు చెప్పండి? ఇప్పుడు 300 సంవత్సరాలు ఆనోకు ఎలా నడిచి ఉంటాడు? సమ్మతించి నడిచాడు, సంతోషంతో నడిచాడు. అబ్బా చాలా బాగా చెప్పచ్చలి. సమాధానం ఉందనుకోండి హృదయంలో, ఎంత సంతోషం. సమాధానం లేని బ్రతికి ఎందుకండి ఈ జీవితం అంటారా లేదా? అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠిత స్తంభాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవునికి సమయం ఇస్తారు, సాక్ష్యం కలిగి ఉంటారు, సహవాసం. ఇవి ఉంటే వారు నడిచినటువంటి నడక ఎప్పుడు 3. మొదటిది దేవుని యొక్క సంభాషణలు చేయాలి, దేవుని యొక్క సమాధానమే మన హృదయంలో ఉండాలి, దేవుని గురించిన సంతోషమే. సమాధానం ఏది తీసివేయకూడదు. దేవునితో నువ్వు కలిసి నడిస్తే లోకమిచ్చే సంతోషంలో నువ్వు ఆనందించకూడదు, దేవుని యొక్క సంతోషమే నీలో ఉండాలి. మూడోది చెప్పండి. సంభాషణ. దేవుని మాటలే సంభాషిస్తూ ఉండాలి. ఇందాకలా మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు, మా ఓల్డ్ పాస్టర్ గారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను అలా సైలెంట్గా ఉంటున్నాను. మా ఫస్ట్ పాస్టర్ గారు చాలా మంచి సేవకులు, పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి సేవకులు, మంచివారు, చాలా మంచివారు వ్యక్తిగతంగా. కానీ కొన్ని లోకానుసారమైన మాటలు విని వెళ్ళలేనట్టు ఆయన మాట్లాడుతుంటే నేనేం చేసేవాడిని అనుకున్నారు? ఈరోజు సిద్ధపాటు కొరకు ఆ తలంపులే మైండ్లో తిరుగుతున్నాయి. వినట్లే నేను. అంటే దేవుని సేవకులైన వారు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు దేవుని యొక్క సంభాషణలు, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం ఇలా ఉంటే వారు ప్రతిష్ఠిత స్తంభాలుగా ఉంటారు. ఈ ప్రతిష్ఠిత స్తంభాలు ఎలాగుంటాయో తెలుసా? ఎలాగుంటాయని చెప్పారు? సూచనలుగా ఉండాలట. ఎలాగుండాలి? సూచనలుగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పారు ఒక మాట. ఎలాగుండాలో సూచనలు చెప్పనా? సూచనలు అంటే ఎలాగుండాలో మీకు చెప్తాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం.
కనబడిందా వచనం? 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయము క్షమించండి 18వ వచనం. 8:18. యెహోవా ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాం. ఇజ్రాయేల్ ఎవరు? దేవుని బిడ్డలు. వారి మధ్యనట యెషయా మరియు యెషయా యొక్క కుమారులు ఎలాగున్నారట? సియోను కొండ మీద, చెప్పండి, సియోను కొండ మీద నివసించు. ఏమండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీద ఎందుకు నివసించాలి? సియోను కొండ మీద సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఇంగ్లీష్లో అంటారు. ఏం తమ్ముడు ఏమంటారు? ద లార్డ్ హోస్ట్ అంటే అర్థం ఏంటో? సైన్యములకు అధిపతి. సైన్యములు అంటే ఎవరు? దేవుని యొక్క సైన్యములు ఎవరు? మీరు రాజులైన యాజక రాజులైనటువంటి వారు, దగ్గర పనిచేసేవారు, దాసులు, వారి పనివారు, వారి పనివారికి అధిపతి అట. అంటే అర్థం ఏంటో తెలుసా? సియోను కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర సూచనలుగా ఉన్నారట. ఎందుకు ఇంతకి సియోను కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా నివసించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సియోను కొండ అంటే ఏంటి చెప్పండి పోనీ? ఆయన కోరుకునే స్థలం, స్థానం. ఏదో కోరుకునే స్థానం ఏంటి? సంఘం. అది ఎప్పుడు ఉన్నత స్థలం మీద ఉండాలి. అక్కడ ఎందుకు సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు? ఎందుకున్నాడు? సైన్యములు ఏమి పరిశుద్ధుడైన దేవుడు అనొచ్చుగా, తీర్పు తీర్చి దేవుడు ఉన్నాడు అనొచ్చుగా. మరి సైన్యముల అధిపతి దేవుడు ఎందుకంటే ఏ కొండ మీద అయితే సంఘము, ఏ యొక్క పరిశుద్ధ విధానములైతే ఉందో అక్కడ ఏ సైన్యములకు అధిపతి యెహోవా కమాండర్ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి పనివారు, అక్కడ పని చేస్తున్నవారు, అక్కడ ఉన్నటువంటి సైన్యము ఎలా ఉండాలని కోరుకుంటాడు? లోబడి ఉండాలని కోరుకుంటాడు. ఇంకెలా ఉండాలని కోరుకుంటాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఎందుకు ఉన్నాడంటే క్రమము కొరకు ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఒక ఆర్మీ దగ్గర ఉన్నటువంటి డిసిప్లిన్ ఎక్కడ ఉండదు. ఒక నేవీ దగ్గర ఉన్న డిసిప్లిన్ ఏది ఉండదు. ఒక ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి డిసిప్లిన్ ఏమైనా అంత పర్ఫెక్ట్ డిసిప్లిన్. సంఘములో క్రమము, డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. దేవుడు అక్రమంగా ఉంటే మాత్రం ఒప్పుకోడు. అలాంటి దగ్గరట అటువంటి ఇజ్రాయేలు దగ్గర నేను, నా కుమారులు, నా కుమార్తెలు, క్షమించండి, కుమారులు నేను ఎలాగున్నా? సూచనలు అంటే అర్థమేంటో తెలుసా? అగో ఆ తమ్ముడు ఉన్నాడే, ఆ చెల్లి ఉన్నదే, ఆ అక్క ఉన్నదే, వారు ఈ మందిరములో ఒక సూచనలుగా ఉన్నారండి. సూచనలు అంటే ఏంటో తెలుసా? సమయం విషయంలో, సాక్ష్యం విషయంలో, ప్రతిష్ఠిత విషయంలో, సమర్పణ విషయంలో, భక్తి విషయంలో, అన్నిటిలో కూడా ఒకవేళ నిన్ను చూసి, నన్ను చూసి చెప్పేవారుగా ఇజ్రాయేలు సంఘములో నేను అందరం కూడా ఉండుదుముగాక. దేవుడు అలా చేయాలి మనం. సరే, ప్రతిష్ఠిత అయిపోయింది స్తంభం. రెండో స్తంభం ఏంటి? ప్రభావం కలిగిన. ప్రభావం అంటే ఏంటో బైబిల్లో ప్రభావానికి కనీసం 3 అర్థాలు దేవుడు ఇచ్చాడు. నేను అందులో ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా లేదు. ప్రభావం అంటే ఒక్కటే, దేవుని మహిమ. చెప్పండి ఏంటి? ప్రభావం అంటే దేవుని మహిమ. రెండోది ఏంటో తెలుసా? ప్రభావము అంటే దేవుని సన్నిధి. ఏంటట? సన్నిధి. మూడవది అది కూడా చెప్పేస్తాను. ఏంటి ప్రభావం అంటే? అన్నా, ప్రభావం అంటే ఏంటి? మహిమ, సన్నిధి. నాలో నుండి ప్రభావం మెడలిపోయింది. ఇంకా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. ఇంకా యేసు ప్రభుని అలాగే ఎప్పుడు చెప్పలేదు. ఏంటి? శక్తి. ఇంకా ముందుకి. ఇంకా ప్రభావం అంటే అభిషేకం. ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన అభిషేకం. చెప్పండి. అంటే దాని అర్థం ఏంటో ఇక్కడ స్తంభాలు ఎలాగుండాలో తెలుసా? 3
గుణాలు మనలో నుంచి బయటికి రావాలి. నీవు ప్రభావం కలిగిన స్తంభముగా ఉండాలంటే మొదటిది ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతకాలి. నీ ద్వారా బయటికి దేవుని మహిమ వెల్లడవ్వాలి. రెండోది ఆయన సన్నిధి నీతో ఉండాలి. ఆయనకు అభిషేకం నీలో నిలిచి ఉండాలి. ఈ ప్రపంచంలో నేను ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచంలో ఏదైనా కోల్పోవచ్చు, కానీ రెండు మాత్రం సేవకుడు, పరిచారకుడు, పెద్దలైనటువంటి వారు ఈ రెండు కోల్పోకూడదండి. మొదటిది ఏంటో తెలుసా? మొదటిది కోల్పోకూడదు ఏంటి? వెరీ గుడ్. ఫస్ట్ పరిశుద్ధత, తర్వాత అభిషేకం. ఎందుకు? అభిషేకం ఎప్పుడు వచ్చుద్ది? పరిశుద్ధత ఉంటే వస్తుంది. నీలో నాలో పరిశుద్ధత లేకపోతే అభిషేకం ఉండదండి. ఆ వ్యక్తి అభిషేకం కలిగిన దైవజనుడు ఏం లేదు. నీ అభిషేకం పరిశుద్ధత మీద ఆధారపడుతుంది. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధ అభిషేకం ఉంటుందా? ఉండదు. అభిషేకం ఉంటుంది కాబట్టి దెయ్యపు అభిషేకం ఉంటుంది. కాబట్టి రెండవది ప్రతిష్ఠిత స్తంభం, రెండు ప్రభావం గల స్తంభం. ఈ స్తంభాలు ప్రత్యక్ష గుడారు 60 స్తంభాలు ఏం కలిగి ఉన్నాయి? మహిమని కలిగి ఉన్నాయి, లేకపోతే ప్రభావం కలిగి ఉన్నాయి, ప్రతిష్ఠితను కలిగి ఉన్నాయి. మూడవది ప్రవర్తనలో 3 విషయాలు చెప్తాను ఇప్పుడు కూడా. చెప్పండి, 3 చెప్తాయి స్తంభాలు. మొదటిది ఏంటో తెలుసా? స్తంభాలు ఎప్పుడు కదలవు. కదులుతాయా? కదిలే స్తంభాలు ఎక్కడ ఉంటాయో చూపించండి మీరు. స్థిరంగా ఉంటాయి. అది విషయం. ఎందుకు స్థిరంగా ఉంటాయి? చెప్పాలి. ఎందుకు స్థిరంగా ఉన్నాయి చెప్పండి. పడిపోకుండా ఉంచేది ఏది? దెమ్మలు. ఆ దెమ్మలు ఎవరు? అపోస్తులు. స్తంభాలు ఎవరు? 12 మంది గోత్రాలు. ఈ యొక్క దెమ్మలు కానీ లేకపోతే స్తంభాలు. తర్వాత హుక్కుల గురించును తాళ్ళు గురించి చెప్పినప్పుడు మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది ఆ స్ట్రాటజీ. రైట్. ఇప్పుడు చెప్పండి. మొదటిది స్థిరత్వం కలిగి ఉంటే స్తంభాలు. రెండోది కథలు అంటే స్థిరంగా ఉన్నాయని అర్థం. చెప్పండి. స్థిరంగా ఉన్నాయి ఫస్ట్. అది సాక్ష్యం. స్థిరంగా ఉన్నారండి. ఎందులో స్థిరంగా ఉన్నారు? బైబిల్లో 7 రకాలలో మనం స్థిరంగా ఉండాలి. మొదటిది చెప్పండి. ఫస్ట్ ప్రేమలో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి, కృపలో స్థిరంగా ఉండాలి, నిరీక్షణలో స్థిరంగా ఉండాలి. అరే చెప్పండి, ఎన్ని చెప్పారు? ప్రేమ, విశ్వాసము, కృప, నిరీక్షణ. 4, 5, 6, 7. వాక్యములో స్థిరంగా ఉండాలి. వెరీ గుడ్. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థించండి. దేవుని సన్నిధిలో. అంతేనండి, చాలా ఈజీగా వచ్చింది. ఇవన్నీ చాలా రోజుల నుంచి మీకు చెప్పి వడపోసాం కాబట్టి బాగున్నాయి. ఈ స్తంభాలు అలా ఉన్నాయి. ఇప్పుడు స్థిరమైపోయింది. రెండోది, మొదటి స్థిరంగా ఉన్నాయి. స్తంభాలు ఎప్పుడు దేనినైనా స్వీకరించేదిగా ఉంటుంది. దేనినైనా ఎలా స్వీకరిస్తుందో తెలిసిన? స్తంభం ఎక్కడుంది? స్తంభం ఎక్కడుంది? ఆవరణంలో ఉంది. ఆవరణంలో ఎక్కడుంది? ఆవరణం ఎక్కడ? ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడ మోషే పెట్టాడు? అరణ్యంలోని ఎడారి ప్రాంతంలో. అవునా? ఎడారిలో ఏముంటాయి? రైట్. నేను ఇలా చెప్తాను. స్తంభము మంచుకు తడుస్తుంది. 2, ఎండకి ఎండుతుంది. మీరు తమ్ముడిని అడగండి, అక్కడున్న ఎండ కానీ అక్కడున్న మంచు కానీ. అందుకే దేవాది దేవుడు 20 లక్షల సైన్యానికి ఏం చేశాడు? రాత్రి ఏంటి? మేఘ స్తంభమా? అగ్ని స్తంభం. పగలు ఎందుకు? పగలు మేఘం. కాబట్టి ఈ స్తంభాలు అన్నిటినీ స్వీకరించాలి. ఏం స్వీకరించాలి? ఎండ స్వీకరించాలి, మంచు స్వీకరించాలి. 2 స్వీకరించే స్తంభాలు. మొదటి స్థిరంగా ఉన్న స్తంభాలు, 2ది స్వీకరించే స్తంభాలు. 3వది స్వీకరించాలి. చెప్పండి. స్వీకరించడం అంటే సహిస్తుందని అర్థం. ఇంకా
ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. స్థిరమైపోయింది, స్వీకరించే స్తంభాలు అయిపోయాయి. ఒక్క మాట చెప్పండి, మీకు చాలా ఈజీ చెప్తాను. పోనీ ట్రిక్ చెప్తాను, పోనీ లింక్ చెప్తాను, దాన్ని ఫిల్ చేయండి. పోనీ 60 స్తంభాలు ఉన్నాయా? 60 స్తంభాలు ఎక్కడున్న ప్లేసులు అక్కడ ఉన్నాయా లేదా? అన్నీ ఏ స్థానాల్లో ఇవి 20 ఉండాలంటే ఇక్కడ 20, ఇక్కడ 20 అంటే ఇక్కడ 20, అక్కడ 20 అంటే ఇక్కడ 10, ఇక్కడ 10 ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇవన్నీ కూడా 60 స్తంభాలు ఎలాగున్నాయి? ఐక్యత కలిగి ఉన్నాయి. ఆ స్తంభాల్లో ఒకవేళ లేదనుకో, ఉదాహరణకి ఇలా చెప్దాం. 60 స్తంభాల్లో ఒక స్తంభం క్షమించండి, ఈ పడమర 2 స్తంభాలు పోయాయి అనుకోండి, ఇటో 3 స్తంభాలు పోయాయి అనుకోండి, చెప్పండి, మొత్తం డ్యామేజ్ అంతా వచ్చేది. ఇంకా వస్తుందా రాదండి? ప్రాకారం పర్ఫెక్ట్గా ఉండాలంటే 60 స్తంభాలు పర్ఫెక్ట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్వీకరించేదిగా ఉండాలి. ఐక్యత అంటే సమాధానంగా సహవాసములో ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు అది సాక్ష్యార్థమైనటువంటి స్తంభం. సమాధానంలో సాక్ష్యం, చెప్పండి, స్థిరత్వంలో సాక్ష్యం, మూడోది స్వీకరించే సాక్ష్యం. నీ జీవితంలో, నా జీవితంలో అటు రీతిగా దేవుడు ప్రతిష్ఠిత స్తంభాలుగా, 2 ప్రభావం కలిగిన స్తంభాలుగా, 3వది ప్రవర్తన కలిగిన స్తంభాలుగా నీవు నేను మనమందరము కూడా ఉండి ప్రాకారము దిట్టపరచుటకు, ప్రత్యక్ష గుడారములోనికి ప్రమాదం మీద రాకుండా ఉండుటకు, అనారోగ్యకరమైన బోధల లోపలికి రాకుండానట్లు నీవు నేను మనమందరం కూడా దేవుని కొరకు స్తంభములుగా, దిమ్మలుగా ఉండి దేవుని పని కొరకు నిలబడుదుముగాక. ఆమేన్.